అలవాటు లేదా వ్యసనం అనేది ఎప్పుడు మనుషుల్ని కంట్రోల్ తప్పేలా చేస్తుంది. మనం ఏ పరిసరాల్లో ఉన్నా మన చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చూసుకోకుండా ఎప్పుడెప్పుడు ఆనందంలో ఊగుదాం. ఎవరేమనుకుంటే మనకేంటిలే అని అదుపు తప్పి ప్రవర్తిస్తుంటారు. అయినా అందరూ మనల్ని ఎందుకు చూస్తారు, చూసినా ఎందుకు పట్టించుకుంటారు, వారికేం పని లేదా అని మనస్సుకు సమాధానం చెప్పుకొని ఆనందాన్నిచ్చే వ్యసనంలో లీనమైపోతుంటారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవరు చూస్తారులే అనుకున్నట్లు చేద్దామంటే అన్ని సమయాలు మనవి కాదు కదా. పబ్లిక్ ప్లేస్లో చిల్ అవుదామంటే కుదరదు కదా. ఏదో వాసన వస్తుందని వెనక ముందు వారు చూసి 4 అక్షింతలు వేసేసరికి తత్వం బోధపడి అరే మనం తప్పు చేశాం కదా అని సిగ్గుతో తలదించుకొని ముఖాన్ని చాటు చేసుకుంటున్నారు. ఆ తతంగా మీరు చూడండి. అది ఆర్టీసీ బస్సు. హైదరాబాద్ నుండి తొర్రూరు వస్తున్నది. చీకటి పడ్డది. బస్సు కూడా తొర్రూరు డిపోకు చెందినది. ఇంటి బాట పట్టింది కాబట్టి చీకట్లను చీల్చుకుంటూ వేగంగా పోతుంది. బస్సులో మహిళలు కూడా ఉన్నారు. అందరూ మాగన్నుగా నిద్రపోతున్నారు. బస్సులో వెనక సీట్లలో ఓ 6 దాకా ఉన్నారు. వారందరూ ఒకే డిపార్ట్మెంట్కు చెందిన వారిలాగా ఉన్నారు. చల్లగాలి వస్తుంది, అంతా అనుకూలంగానే ఉంది. ఏమవుతుందిలే అనుకున్నారేమో. చిన్నగా బాటిల్ మూత తీశారు. మంచిగా అందరూ కలిసి మొందేయటం మొదలు పెట్టారు. పెగ్గుల మీద పెగ్గులు వేస్తున్నారు. మిగతా వారికి వాసన వస్తుంది కానీ ఎవరైనా తాగి బస్సు ఎక్కారేమోలే అనుకున్నారు. కానీ రాను రాను భరించలేని మద్యం వాసన బస్సంతా చుట్టుకోవటంతో ఇక కోపంతో బస్సును చెక్ చేస్తే వెనుక సీట్లలో ఈ ఘనకార్యం చేస్తున్నారు మహానుభావులు. పబ్లిక్ ప్లేస్ లో నడుస్తున్న బస్సులు ఇదేం పని అని నిలదీయటంతో అమాయకంగా మాకేం తెలియదన్నట్లు ముఖాలు ఎలా పెట్టారో మీరు చూడండి. ఇప్పుడు వీళ్ళకు ఏ శిక్ష వేయాలో మీరే చెప్పాలి అన్నట్టు కొసమెరుపు ఏమిటంటే వారందరూ ఆర్టీసీ ఉద్యోగులనే తెలుస్తోంది. ట్విస్ట్ బాగుంది కదూ. వీరందరూ ఈ వీడియోను సజ్జనార్ సార్కు ట్యాగ్ చేయండి. ఆయన ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూద్దాం మరి. For more videos like this, subscribe Big TV channel.